వెల్కమ్ టు మన టీవీ న్యూస్. 90 రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బుధవారం ఆదోనిలో ప్రకటించడాన్ని కర్నూలు జిల్లా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ల ఫ్లెక్సీలకు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు పాలాభిషేకం మరియు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. రాయలసీమ ఎంతో వెనుకబడిందని, అందులో భాగంగా కర్నూలులో హైకోర్టు బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు వారు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని కాలయాపన చేశారే తప్ప ఒక్క పని కూడా చేయలేదని, దీంతో న్యాయవాదులు తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. పోయండి మేడం. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. అలా చంద్రుడైనా కొంచెం వెనక్కి జరిగిపోయింది. ఒక స్టెప్. కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం, జిల్లాలి కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం, తెలుగుదేశం. జగమెరిగిన బ్రాహ్మణుడైన జంజం వస్తుంది సార్ అది అలా పట్టుకోండి. కొద్దిగా సార్ చూడండి సార్, జగదీష్ సార్. లోకేష్ బాబు గారు within 90 days today onwards. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ దానికి అనుగుణంగా నిన్న ఆదోనిలో మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు 90 రోజులలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఎస్టాబ్లిష్ చేస్తామని ప్రకటించడం మా న్యాయవాదులందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇది రాయలసీమ ప్రాంతానికి, కర్నూలు ప్రాంతానికి అభివృద్ధికి అనుకోండి అన్ని రకాలుగా ఎంతో దోహదపడుతుందని నమ్ముకుంటున్నాం. మా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ను తలెత్తుకునేలా చేసిన ఈ ప్రకటన మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఈ తెలుగుదేశం ఈ బెంచ్ అనౌన్స్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ హామీ ఇచ్చినారు. తరువాత స్థానంలో టీజీ భరత్ గారు ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందే ఎంతో చిత్తశుద్ధిలో ఖచ్చితంగా కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని అనడం మా ఎన్నికల వాగ్దానం అనే విధంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈరోజు ప్రకటన రావడం మాకు ఎంతో ఆనందం ఇచ్చింది. ఆయనకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే. తర్వాత ఎస్టాబ్లిష్ అంతా కోర్టు ఎస్టాబ్లిష్ అంటే ఆయన రుణం తీసుకోవడం అడ్వకేట్ అందరం కలిసి తెలియజేసుకుంటాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళు పెట్టి ఎజెండాలో పెట్టుకున్న మాటలను ఈ రోజు అమలు చేసింది. గత ప్రభుత్వం అయితే 5 ఏళ్ల కాలం కాలయాపన చేసినా కూడా మేము ఇస్తాము, చూస్తాము, పెడతామని పెట్టిన లా యూనివర్సిటీని కూడా ఎత్తుకొని పోయి అక్కడ పెట్టుకోవడం జరిగింది. అంటే వాళ్ళు ఏమీ చేయలేదు, చిన్న రాయి కూడా వేయలేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఒక దృఢ నిశ్చయంతో ఒక నిర్ణయం తీసుకుని ఈ రోజు ఒక అడుగు ముందుకేసింది. 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాబోతోంది. కాబట్టి ఈ సందర్భంగా మేము మా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి, టీజీ భరత్ గారికి, అదే ప్రదంగా చంద్రబాబు నారా లోకేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిన్న ఆదోనిలో గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు కర్నూలు హైకోర్టు బెంచ్ 90 రోజుల లోపల ఇస్తా అని చెప్పడము చాలా గర్వించదగ్గ విషయము. ఈ విషయమే నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. లోకల్ మినిస్టర్ లా మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారికి, బీసీ జనార్దన్ రెడ్డి గారికి, టీజీ భరత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. 90 రోజుల లోపల ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని న్యాయవాదులందరూ కోరుతున్నారు. నా పేరు చంద్రుడు. భారత్